వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ గారి స్పీచ్ చూసుకుంటే ఎక్కడా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు, మంత్రుల పేర్లు కానీ వినరాలేదు. సో దీని వెనుక ఏదో వ్యూహాత్మకమైన స్కెచ్ ఉంది, ఒక బలమైన ఆశ్రమం ఉపయోగించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సో దీనికి మీ సమాధానం? వ్యూహం లేదు, ఏం లేదు మేడం. గతంలో ఆయన ఒక 6 సంవత్సరాల క్రితము ఏ సభలో మాట్లాడినా కూడా అసలు కాంగ్రెస్ పార్టీ అంటూ ఒకటి రాష్ట్రంలో ఉంది అన్న ఆనవాలు లేకుండా మాట్లాడినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు 54 నిమిషాలు మాట్లాడితే 38 నిమిషాలు కాంగ్రెస్ గురించే మాట్లాడినారు. కాబట్టి మేమేం బాధపడతలేము, మేము మా వ్యక్తుల గురించి మాట్లాడలేము, మేమేం బాధపడతలేము. మా పార్టీ గురించి మాట్లాడారు, పార్టీయే మేమే పార్టీ. కాబట్టి మా పార్టీ ఆనవాలే లేదు అన్న వ్యక్తి ఈరోజు మా పార్టీ ఈ ప్రస్తావన లేకుండా ఆయన విధానమే లేదు. కాబట్టి అంటే మామూలుగా ఏమంటారంటే రామాయణము చెప్పాలి అంటే మరి రాముడు గురించి చెప్పాలి. కాబట్టి ఆయన చెప్పింది రామాయణం అనుకుంటే అందులో రాముడు మేమే, ఆయనే రాక్షసుడు. కాబట్టి అందులో దాదాపు 38 నిమిషాలు మా గురించే మాట్లాడు. ఇది ఒక సభలో ఇక్కడ మాట్లాడు, వచ్చే సభలో ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా మాకు పెద్దగా వచ్చేదేం లేదు. ఆయన మాట్లాడకపోతే మా కిరీటాలు ఏం కింద పడవు. ఆయనకంత ధైర్యం లేదు. రేవంత్ రెడ్డి అనే పేరు తీసుకునే ధైర్యం ఆయనకు లేదు, గంతే. ఓకే, ఈ సభలో వైసీపీ జెండాలు రెపరెపలాడడం, సో కేసీఆర్ నోట రాజశేఖర్ రెడ్డి గారి పేరు రావడం, సో ఇదంతా ఎట్లా చూడాలి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్లకు సహచర అంటే నేను కాంగ్రెస్ పార్టీగా కాకుండా నాకు వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానము, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా వ్యక్తిగతంగా నాకు అభిమానం. కాబట్టి ఇక్కడ స్థానికుడిగా, తెలంగాణ వాదిగా, తెలంగాణ ప్రాంతం రాష్ట్రం వాడిగా, ఈ మట్టి వాసనలు తెలిసినటువంటి వాడిగా నేను వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ 2019లో కనుక మీరు అభిమానించి, నేను అభిమానించి, మీ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే మన అన్న మొహం కూడా చూసేటోడు కాదు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఏంటో ఆయనకు చంద్రబాబు నాయుడికి డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి గత్యంతరం లేక ఇంకొక ఆల్టర్నేట్ పవర్ఫుల్ సోర్స్ ఏంది అంటే ఆయనకు మన జగనన్న కనిపించిండు తప్ప ఆయనకేం జగనన్న మీద ప్రేమ లేదు, ఏం లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నమ్మడము అంటే పాలు పోసి పెంచడమే. ఆ రోజు జగనన్న సీఎం ఉన్నాడు కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో జగనన్నతో స్నేహం కట్టిండు. కానీ లేకపోతే జగనన్న ఎందుకు 2014 నుంచి 18 వరకు ఈయన ముఖ్యమంత్రి ఉండే కదా, ఏం పెద్దగా మన జగనన్నకు సాయం చేసిండు? కేసులన్నీ ఇక్కడే ఉండే కదా, ఏం పెద్దగా ప్రోటోకాల్ సెక్యూరిటీ ఇప్పించిండు? ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఏదో కాంగ్రెస్ పార్టీ అంటే జగనన్నకు అప్పుడేదో 2009 ఏదో జరిగిందని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని మీరేదో ఎమోషనల్గా ఈయన కేసీఆర్ అంటే మావోడు అనుకుంటారు. అరే కాదు భయ్, వీరందరూ ఉండడానికి సహకరించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అధికారం కోల్పోయిన వెంటనే ఆంధ్రోళ్ళు ఈడెందుకుంటుర్రు నిన్న సభలో మాట్లాడినప్పుడు కూడా మీ గురించే ఆంధ్రోళ్ళ గురించే మాట్లాడిండు. కాబట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు మాకేం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ జగనన్నకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, జగనన్న అంటే ఒక పవర్ఫుల్ వెపన్. అది ఆ వెపన్ని తీసుకొచ్చి ఈ పనికిమాల సంకల పెట్టకుండా దయచేసి ఆయన స్థాయిని దిగజార్చకండి. మేము వ్యక్తిగతంగా టెక్నికల్గా మేము మీ పార్టీలో లేకపోయినా జగనన్న అంటే బాగా అభిమానిస్తాం. కాబట్టి దయచేసి విషయాలను అర్థం చేసుకొని మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.